నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ లో గౌడ భవనానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్సీకి ఐక్య గౌడ సంఘం వినతి. తుత్తుకుడి తీరంలో పడవ మునక 7 మత్స్యకారులు సురక్షితం. గుండె జబ్బులపై అవగాహన అవసరం. ఆరోగ్యకర జీవన శైలితో హార్ట్అటాక్ కు చెక్. ట్యాంక్ బండ్పై పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణం పనులను పరిశీలించిన మోకుదెబ్బ జాతీయ కమిటీ. కర్నూలులో ఘనంగా చందమామ గిఫ్ట్స్ అండ్ కిడ్స్ వరల్డ్ 8వ బ్రాంచ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన RG2 GM లక్ష్మీపతి గౌడ్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ CEO మిట్టపల్లి రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజులు ఏంటంటే రూట్ బోర్డ్స్ ఇష్యూ బాగా ఏంటంటే రూట్ బోర్డ్స్ మనకు మిషన్ అని అప్పుడే స్టార్ట్ రూట్ బోర్డ్స్ ఇష్యూ ఉండేది. రూట్ బోర్డ్స్ కోసం క్యాండిడేట్ ఎంత తపన పడేటోడు. Thank you. Sesudah, boleh no, boleh. మొత్తం నలుగురు సార్ మీరు భారతీయుడు మా ఇవ్వ చాలా మీరు ఇక్కడికి వచ్చి నన్ను సన్మానం చేసి సో నాకు దానికంటే కూడా మీరు ఒక వర్డ్ అన్నారు సార్, కంపెనీ బాగోగులు చూడాలి అనే ఉద్దేశంతో మీరు రావడము, నన్ను ఆ విధంగా ఇంకా మంచిగా పనిచేయడానికి ప్రోత్సహిస్తున్నందుకు, నాకు సహాయ సహకారం అందిస్తున్నామని మీరు చెప్పినందుకు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటి ఏంటంటే మీకు నేను తెలియజేసిన ఏంటంటే, ఫస్ట్ కంపెనీ అనేది ఇంపార్టెంట్ అండి. నీకైనా నాకైనా సంస్థ ఉంటేనే మనము హ్యాపీగా ఉండగలుగుతాము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేగాని మీరు వేరే అపోహలకు ఎవరు మీరు పోవద్దు, నేను కూడా పోవద్దు. సో కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా సంస్థ అభివృద్ధికి ఏదైనా హయ్యర్ అథారిటీ ఏదైనా మనకు ముందుకు పొమ్మన్నప్పుడు మీ సహాయ సహకారాలు అందించాలా. కంపెనీ మనము ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాకెంత ఉందో మాకన్నా ఎక్కువ బాధ్యత మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మీ మనస్తత్వం చాలామంది మనసు నాకు తెలుసు, మీరు అలాంటి బాధ్యత తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వెంటనే వాటిని వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఒక విద్యాశాఖ మంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఒకవేళ నిజంగా ఇంజనీరింగ్ విద్యలో కొంత గ్యాప్ ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు, స్కిల్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు. కానీ విద్యాశాఖ మంత్రిగా నువ్వు దాన్ని ఎట్లా పూడుస్తావు అనే దాని మీద నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దేశంలో పేదరికం ఉంది, అంతేందుకు మన తెలంగాణలో ఎంత పేదరికం ఉండే, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు మా ప్రజలందరూ బిచ్చగాళ్ళని మాట్లాడినలా? అట్లా మాట్లాడారు కదా, బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి మీరు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చాలా దురదృష్టకరము. హార్వర్డ్ వేయిన్లు వారం రోజులు శిక్షణ తీసుకున్నారు. తీసుకున్నాకన్నా ఆయన మారుతాడని చెప్పి అధికారులందరూ భావించిల్లు.
వాళ్ళు ఎంతో ఆలోచించి ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన మాట్లాడతలేడు కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ పోతున్నాయి కాబట్టి కనీసం ఈయన మారాలని ఆరోడు పంపిస్తే వారం రోజులు ఆడ చదువు చెప్పినా కూడా ఈయన మారలే. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు అధికారులందరూ కూడా. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆయన చేసిన కథ వల్ల ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఉన్న ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా పోతే రాష్ట్రం మొత్తం దివాలా తీసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోయినట్టయితే తప్పకుండా నువ్వు అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, జాబ్ అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు, నీ మీద నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 11,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వెంటనే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూముల సమస్య పరిష్కారం కోసం పందిపంపుల గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖలతో సంయుక్త సర్వే నిర్వహించి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పుస్తకాలు ఉన్నప్పటికీ అటవీ శాఖ అనుమతులు ఇవ్వక వ్యవసాయం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే 34 సర్వే నెంబర్ భూమిలో ఫారెస్ట్ అధికారులు ఆ భూమి గత 50-60 సంవత్సరాల నుండి మా తాతల తరాల కాలం నుండి పందిపంపుల గ్రామంలో ఉన్నటువంటి 34 సర్వే నెంబర్లో ఉన్న భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు 1997లో పట్టాలు మంజూరు చేశారు, 2000 సంవత్సరంలో పట్టాలు మంజూరు చేశారు, 2005 అటవీ చట్టం ప్రకారం 2009లో 2012లో కూడా కొంతమందికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా అసైన్డ్ కమిటీ తీర్మానం ప్రకారం కూడా కొంతమందికి పట్టాలు మధ్యతరగా ఎంఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఉన్నప్పటికీ గత 20-30 సంవత్సరాల నుండి సాగులో ఉన్నప్పటికీ ఆ భూమి మొత్తం మాది కాదని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కాదని, పట్టాలు ఇవ్వడానికి అసలు ఆ భూమి ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ అధికారులు పట్టాలు ఇవ్వకుండా ఇచ్చిన భూమిలో కూడా బోర్ వేసుకోకుండా, కరెంటు సౌకర్యం కల్పించకుండా, సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో పలుమార్లు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది, జాయింట్ సర్వే అడగడం జరుగుతూ ఉంది. కానీ కలెక్టర్ గారు కూడా సరిగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పందిపంపుల గ్రామంలో ఉన్నటువంటి రైతులు, కుటుంబ సభ్యులందరితో పాటు ఇవాళ భూపాలపల్లి కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే మా గ్రామంలో 34 సర్వే నెంబర్ భూమి తప్ప వేరే భూమి లేదు మా ఊరికి. ఆ భూమి లేకుంటే ఈ గ్రామ రైతులందరూ కూడా జీవనోపాధి ప్రశ్నార్థకంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ భూమి ఫారెస్ట్, రెవెన్యూ వాళ్ళతోటి జాయింట్ సర్వే నిర్వహించాలి. జాయింట్ సర్వే నిర్వహించడంతో పాటు ఏదైతే అర్హులైనటువంటి మిగతా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పందిపంపుల గ్రామం నుండి గ్రామ రైతులుగా, గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వెంటనే గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పందిపంపుల గ్రామాన్ని దత్తత తీసుకుంటా ఉన్నా, ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అన్నాడు కూడా, ఆ హామీ కూడా ఇచ్చిండు. కాబట్టి మా ఊరికి ఉన్నటువంటి రోడ్డు సమస్య కానీ, ఈ భూమి సమస్య కానీ, మిగతా అర్హులైనటువంటి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కానీ మంజూరు చేయడంలో వారు కూడా ఇప్పటికే చాలా కృషి చేశారు. ఈ మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దామకిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు. గతంలో ఎమ్మెల్యే గారు మీ ఊరు నుంచి పాదయాత్ర సందర్భంగా మీ ఊరు వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చారు? తన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా ఊరుకు వాస్తవానికి మా ఊరు రోడ్డు కావాలని చెప్పేసి మా గ్రామంలో ఉన్న యువకులు, ప్రజలందరూ కూడా భూపాలపల్లి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. దానికి మద్దతుగా ఎమ్మెల్యే గారే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రారంభించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆ రోడ్డు అనేది ఇంకా అక్కడనే ఆగిపోయింది. ఎలాంటి 3 సంవత్సరాలు అయితే తను ఎమ్మెల్యేగా ఎన్నికై కానీ ఇంకా ప్రారంభించిన సందర్భంలో చెప్పారు, నేను గవర్నమెంట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ భూములకు సంబంధించినటువంటి పట్టాలు మంజూరు చేసే విషయాలు కానీ ఆ భూములు ఫారెస్టులు అడ్డుకోకుండా చూస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఈ గడిచిన 3 సంవత్సరాలలో అది అమలు కానటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అట్లా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, చాలాసార్లు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చాము, చెప్పాము, మాట్లాడుతూ ఉంటా ఉన్నారు, ధరణి అన్నారు, ఇంకోటి అన్నారు. అది ఇప్పటివరకు పరిష్కరించే పరిస్థితి.
గుండె జబ్బులపై అవగాహన ఎంతో అవసరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో హార్ట్ అటాక్ ట్యాక్స్ అనే అంశంపై కర్నూలు హాస్పిటల్ గుండె విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చింతా రాజ్ కుమార్ తో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతా రాజ్ కుమార్ గుండె వ్యాధుల లక్షణాలు మరియు గుండె నొప్పి రావడానికి కారణాలు, హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. వ్యాయామం, యోగా, మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా జీవించొచ్చన్నారు. that good. అలాగే దంత వైద్య కళాశాల పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి August gathering for regard since 3-4 years he has been working as an assistant professor of cardiology, and the VDT is MBBS MD from Kuppam Medical College, PS Medical College Kuppam. Then both MBBS MD, after that he was selected immediately to Department of Cardiology as a first DM student. So today we have taken this topic as heart attack. As you know that the heart attack is just number one killer among the diseases. Is number one is heart attack, that is cardiovascular disorders. Number two is road traffic accidents, cancers. All these things will come into the picture. So when we have started this foundation awareness program since 2012. So, if suppose if you see that only topics on cardiology, people get bored. That's why at least twice in a year or thrice in a year cardiology topics will be given. But other general topics generally we will make it. So today I am happy that our subject has come into the field, and you see in the general population 17.46 lakh deaths are happening in the entire world. That's because of the cardiac problems and also brain problems. So it is equal. Both women and men are equal in proportion. These things can be prevented by just simple regular exercise, avoiding smoking, taking a good dietary habits. I think today Raj Kumar will tell about basics of heart attack, and definitely I should thank both the principals, both the College of Nursing, and also at least you people are getting benefited. It is like a regular class for them. So for Raj Kumar, for any teacher to get inspired, actually the audience should be there. So I am happy that you have been habituated for this, utilize this opportunity, and for undergraduate students or BSc graduates, I think one day I will come to the College of Nursing. There is a scholarship is there, 30,000. We have increased to 1,000 people. So 30,000 for 6 months. You can work it out, go to the field, do some paper, publish the paper. Even the faculty grant also we have increased for 200 members. Each will be given 5 lakhs. So this is we are in the progress, and also on the other day of Doctors' Day, July 1st, we are awarding even nursing, best nursing advisory, apart from the allopathic doctors, dental, Ayush departments and everything, because it is a part of the routine. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్ రోజా వీధిలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో 30 మంది పేదలకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు. వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని నిర్వాహకులు తెలిపారు.
అనే ఉండండి. సార్ ఇన్వాల్వ్ చేయండి సార్. ఓకే అందరికి ఇచ్చినాక పడుతుంది. మీరు కూడా ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి రాండి, కొంతమంది రాండి రాండి. ఇక్కడ రావాలా? వీళ్ళిద్దరు అన్నీ ఉండండి సార్. వీళ్ళిద్దరు వచ్చి ఓకే సార్. స్థానిక గాయత్రి ఎస్టేట్లో దుర్గత పాలిక్లినిక్లో మా సొంత క్లినిక్లో అత్యంత నిరుపేదలైన ఈ విమెన్కు ఈ సీజన్ పురస్కరించుకొని అద్భుతంగా తయారైన ఈ దోమలను కాటు నుంచి వాళ్ళని కాపాడుకోవాలని ఆల్అవుట్ మస్కిటో కాయిల్స్ మరియు మస్కిటో నెట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మస్కిటోస్ రావడానికి, దోమలు రావడానికి కారణం ఏమంటే ఇంటి చుట్టూ పరిశుభ్రత లేకపోతే ఏ చిన్న రెయిన్ పడినా, కొంచెం పడినా వాన వాటర్ లాగింగ్ వలన ఆ బ్రీడింగ్ ప్లేస్ ఏర్పడుతుంది మస్కిటోస్కు. ఆ దోమలు కూడా ఎక్కువైతాయి. ఈ సీజన్లో మరి అనుకున్నంత వాన పడకపోయినా ఆ విచిత్రమేమో కానీ దోమలు మాత్రం విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఈ దోమ కాటు వలన మలేరియా, డెంగీ ఫీవరు మరియు మెదడు వాపు వ్యాధి ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు, ఒక చిన్న మస్కిటో కాటుకు మనిషి ప్రాణం తీసే ఎఫెక్ట్ ఉంది. ఏ మిసైల్ మాదిరిలాగా అది యాక్ట్ చేసి ఆ ఫాల్స్పారం మలేరియా, దాని కాంప్లికేషన్స్ బ్రెయిన్కు, కిడ్నీకి, లంగ్స్కు అంతా వ్యాపించి లివర్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఫాల్స్పారం మలేరియాలో ఒక వేరియంట్ ఆఫ్ మలేరియా. వాళ్ళు ఆ దోమకాటు వలన చికెన్ గినియా అని తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు, జ్వరము వాటితో బాధపడతారు. డెంగీ ఫీవర్ లక్షణాలలో ఎక్కువగా అలసట ఉండడము, జ్వరం రావడము, తీవ్రమైన బలహీనతతో వాళ్ళు బెడ్రిడన్ అయిపోతారు. ప్లేట్లెట్ కణాలు పడిపోవడం వలన హెమరేజిక్ డెంగ్యూ అంటారు, దాన్ని హెమరేజిక్ షాక్ అంటారు. అంటే బీపీ పల్స్ పడిపోయి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సింగిల్ డోనార్ ప్లేట్లెట్ ఇన్ఫ్యూజన్స్ ఇచ్చి ప్లేట్లెట్లను ఇచ్చి కాపాడాల్సి వస్తుంది. సో ఈ రకంగా ఇదే కాకుండా కలుషిత నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో జాగ్రత్త పడకపోతే ఆ నీరు కలుషితమైన నీరు తాగడం వల్ల కూడా కలరా, టైఫాయిడ్, జాండీస్, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం. ఇలా సీజనల్ వ్యాధుల పట్ల వీళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ వృత్తాభక్తిగా ఈ సేవా కార్యక్రమం చేయడం ఇక్కడ జరిగింది. టౌన్ మొత్తానికి ఇవ్వడం జరగకపోయినా ఈ మెసేజ్ అనేది ఇట్ విల్ పర్పరేట్ డౌన్ టు ద రాక్ బాటమ్. అంటే ప్రజలలోకి ఈ మెసేజ్ పోయి అవునా దోమలు ఎక్కువ ఉన్నాయా, దోమల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దోమల నుంచి కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లాకు చెందిన గోదావరి కని యువకుడు శశాంక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్తో ఆల్ ఇండియా 78వ ర్యాంకు, తెలంగాణలో తొలి ర్యాంకు సాధించి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శశాంక్ ను ఘనంగా సన్మానించి అభినందించారు. యువతకు శశాంక్ ఆదర్శంగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శశాంక్. ఈ సంవత్సరం జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్లో నాకు 72వ ర్యాంక్ రావడం జరిగింది. మన గోదావరి పట్టణంలో ఇప్పటి నుంచో మనం చాలా ఆర్థిక అభివృద్ధి చూస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు చాలా కాలుష్యం కూడా చోటు చేసుకుంది. మనం ఈ ఆర్థిక ప్రయోజనాలను పొందుతూ ఆ కాలుష్యాన్ని నియంత్రిస్తూ నివారిస్తూ చాలా మంచి పనులు మన ప్రజల ఆరోగ్యం కోసం, రాష్ట్రం కోసం, మన పర్యావరణం కోసం చేసే ఉద్దేశంతో నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. మన పట్టణం కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రైతుల కోసం మన ప్రభుత్వంతో, టీఆర్ఎస్ పార్టీతోని, మన ఇక్కడ ఉన్న ప్రజలతోని పనిచేద్దామని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి ఐఎఫ్ఎస్లో భారతదేశంలో 78వ ర్యాంకు, తెలంగాణలో మొట్టమొదటి ర్యాంకు సాధించి ఈ యొక్క గోదావరి గిరికి ఒక గర్వకారణంగా వచ్చినటువంటి మన ప్రాంత బిడ్డ ఉమామహేశ్వరరావు గారు మరియు నాగలక్ష్మి గారుల ఆదర్శ దంపతుల కుమారుడు శశాంక్ యొక్క ర్యాంకు పొందినటువంటి సందర్భంగా అందరం కూడా గర్వంగా భావించి వారిని ఇలా అభినందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అభినందించినటువంటి యొక్క సందర్భంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విద్యావేత్తలకు, అనేక మంది ముందు తరాలకు, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సందర్భంగా మేము ఒకటి విన్నపం చేస్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ రక్షకునిగా, పర్యావరణం కోసం తాపత్రయపడేటువంటి ఉమామహేశ్వరరావు గారు వారి కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరి పిల్లలకు ఒక స్ఫూర్తివంతంగా ఈ యొక్క సమాజంలో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసేటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత ఇద్దరు అబ్బాయిలను ఒక గొప్ప మార్గంలోకి పంపించగలిగినారు, వాళ్ళు వెళ్ళినారు. అంటే వీళ్ళ కుటుంబాన్ని చూస్తే మనం ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు సంపాదించడమే ప్రధానమైనటువంటి అంశంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అందరిలో గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు కానీ, ఇలా సమాజానికి మనం ఏం చేస్తున్నాం, మన జీవితం సమాజానికి ఎంత ఆదర్శంగా నిలబడుతుందనేది ఇలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా ఉమామహేశ్వరరావు గారు, నాగలక్ష్మి మేడం గారు వీళ్ళు ఆదర్శ వివాహం చేసుకోవడంతో పాటు పిల్లలకు కూడా ఆదర్శంగా నిలబడి ఇలా పిల్లలను కూడా మంచి మార్గంలో తీసుకువెళ్ళి ఉన్నటువంటి ఈ యొక్క ఆదర్శ కుటుంబాన్ని హృదయపూర్వకంగా మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అందరం కూడా స్ఫూర్తివంతంగా, స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఈ సందర్భంగానే ప్రత్యేకంగా మేము అభినందించడం కోసమే అనేక మందికి అధికారులు వెళ్తూ ఉన్నారు, అనేక మంది అత్యున్నతమైనటువంటి స్థానాలలో వెళ్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఆదర్శ కుటుంబంలో కష్టపడి చదివి ఒక రైతు కుటుంబంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఆదర్శంగా తీసుకుని దానికి సంబంధించి రైతులకు మనము ఏదైనా ఒకటి చేయాలనేటువంటి తపన, అదేవిధంగా పర్యావరణానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి తల్లిదండ్రుల ఆదర్శంగా తీసుకొని మన శశాంక్ ఇంత గొప్పగా ఎదగడం అనేది నిజంగా చాలా గర్వకారణం. నేను ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో కూడా గోదావరికల్లో పర్యావరణ పరిరక్షణ కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం కోసం జరిగేటువంటి కార్యాచరణలో కూడా తప్పకుండా తన వంతు బాధ్యతను పోషించాలని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.